సందేహాలే ఎక్కువ. మనిషి వాగ్దానం చేశాడంటే, కానీ అబ్రహాము మనుషుల వైపు చూడలే, దేవుని వైపు చూశాడు. ఇది చూడనికే సమస్య పెద్దదే, కానీ దీనికంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులు ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా. ఈ పత్రిక మొత్తం మొదటి నుంచి చదివినట్లయితే పాత నిబంధనలోని వ్యక్తులందరినీ కూడా, పాత నిబంధనలోని సాదృశ్యాలు అనేకమైనవి తీసుకొచ్చాడు ఈ పత్రికలో. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మనకు ఉండేవాడు. ప్రజలందరి పక్షాన దేవుని ఆ యొక్క గుడారంలోకి వెళ్ళి వారి సమాధానార్థమైనటువంటి బలి యొక్క రక్తం తీసుకెళ్ళి అక్కడ ఏ విధంగా దేవుని సన్నిధిలో మన పాపాల క్షమాపణ కొరకు గొర్రెపిల్లని రక్తం ప్రోక్షించాడో దాన్ని సాదృశ్యంగా తీసుకొచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం కూడా మాట్లాడతాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఏదో ఒక గొర్రెపిల్ల రక్తాన్ని మన పాపాల కొరకు చిందించలేదు, కానీ తన స్వరక్తంనే మనుషుల పాపాల కొరకు చిందించాడు. ఈయన దేవుని కుమారుడు, అలాగే సర్వమానవాళి రక్షించుటకు రక్షకుడు, విమోచకుడు అని చెప్పి ఈ పత్రిక మొత్తం కూడా రాస్తూ వస్తాడు. ఇంకా వారిని బలపరచడానికి 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి కొంతమంది విశ్వాస జీవితంలో వాళ్ళు ఏ విధంగా దేవుని యెడల నమ్మకంగా జీవించారు అనేటువంటి విషయాలను 11వ అధ్యాయంలో బోధిస్తూ వచ్చి అబ్రహాం గురించి అధికమైన ఎక్కువ వచనాలు తీసుకుంటున్నాడు ఈ రచయిత. 8వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా అబ్రహాం గురించినటువంటి వచనాలు. అయితే ఈ అబ్రహాముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రచయిత 4 విషయాలు మనకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. విశ్వాస జీవితంలో 4 ఘట్టాలు. మన విశ్వాస జీవితంలో కూడా అబ్రహాము జీవితంలో ఏదైతే జరిగిందో అదే యాజ్ ఇట్ ఈజ్గా ప్రతి విశ్వాసి జీవితంలో కూడా అదే జరుగుతుంది. అబ్రహాం జీవితంలో ఈ 4 ఘట్టాలు ఏంటంటే 8వ వచనంలో పిలుపు. మొదటి ఘట్టం పిలుపు. దేవుడు పిలిచాడు అబ్రహామును. ఎలా పిలిచాడు అనేటువంటిది స్టెఫెన్ మాట్లాడతాడు అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో. ఇంతకుముందు ఆ వచనాన్ని మీకు చూపించాను. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ మాట్లాడతాడు. మహిమ గల దేవుడు మన తండ్రి అయిన అబ్రహాముకు ప్రత్యక్షమై మహిమ గల దేవుడు అబ్రహామును పిలిచాడు. ఈరోజు ప్రతి విశ్వాసిని కూడా మహిమ గల దేవుడు పిలిచాడు. ఒక విశ్వాసిని దేవుడు నిజంగా పిలిచినట్లయితే ఆ విశ్వాసి వెనుదిరగడు. ఎవరైనా యేసు దగ్గరకు వచ్చి వెనుదిరిగారంటే ఏదో చెప్పుడు మాటలు విని వాళ్ళు యేసుని దగ్గరికి వచ్చారు, కానీ నిజానికి దేవుడు వాళ్ళని పిలిచలే. కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఎందుకు? దేవుణ్ణి వాడుకొని వెళ్ళిపోదామని. ఏదో గర్భఫలం లేదు, లేదా ఇంట్లో ఒకటే కష్టాలు, లేదా ఇంట్లో ఎవరో బాగు కావాలి, లేదా ఇంట్లో ఎవరో అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళు స్వస్థత పొందాలని చెప్పి ఏదో ఒక స్వార్థంతో దేవుని యొక్క పిలుపు పొందుకోకుండా ఎవరో చెప్పారు దేవుని యొద్దకు వెళ్ళొద్దామని చెప్పి, అందుకే ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు కొంతమంది బాప్తిసం తీసుకొని ఉంటారు, యేసుని నమ్ముకొని ఉంటారు, మళ్ళీ తిరిగి వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇది నిజమైన పిలుపు, రక్షణ పొందుకున్నటువంటి విధానం కాదు. రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా వెనుదిరగడు. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా విశ్వాసంలో స్థిరంగా నిలబడతాడు. అప్పుడు దేవుడు పిలిచాడు. పిలిచిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మహిమగల దేవుడు అబ్రహామును పిలిచాడు. అందుకే అబ్రహాము వెనుదిరగలేదు. మొదటి ఘట్టంలో దేవుడు పిలిచాడు, అతడు ముందుకొచ్చాడు. అతడు నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. అనేక వచనాలు మీకు చూపించాను. మరలా అక్కడికి వెళ్ళడానికి మనకు సమయం లేదు. ముందున్న వచనాలు ఎన్నో చెప్పాలి. పిలిచిన దేవుడు నేను చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే బయలుదేరాడు. ఇది ఎక్కడ విశ్వాసం? ఎక్కడికి వెళ్ళాలో చెప్పలే, కొన్ని వాగ్దానాలు మాత్రం చేశాడు. నా మాట విశ్వసించి నేను చూపించు దేశమునకు, నీ ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయటికి రా అంటే అతడు లోబడి బయటికి వచ్చాడు. దేవుడు చూపించి ఆ కానాను దేశంలోకి వెళ్ళాడు.
వెళ్ళిన తర్వాత అక్కడ కరువు వచ్చింది, ఆకలి ఉన్న పరిస్థితులు ఎదురైనాయి, అనేక మంది శత్రువులు అతని విరోధంగా ఉన్నారు, వాళ్ళని జయించాల్సిన పరిస్థితి వచ్చింది, యుద్ధాలు ఎదురైనాయి. కానీ కరువులో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అతడు రెండవ ఘట్టంలో ఏం నేర్చుకున్నాడంటే, మొదటి ఘట్టంలో దేవుడు పిలిచాడు, దేవుడు నమ్మి వచ్చాడు. రెండవ ఘట్టంలో ఏం నేర్చుకున్నాడంటే, దేవుడే నా ఆధారం, నా ప్రతి అవసరత కూడా దేవుడే తీరుస్తాడని నేర్చుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? విశ్వాస జీవితంలో మీరు నేర్చుకోవాల్సినటువంటి, దేవుడు చూస్తున్నటువంటి కార్యం ఏంటంటే, నా అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు అని మనం అబ్రహాం వలె నేర్చుకోవాలి. రెండవ ఘట్టం, దేవుడే మనకు ఆధారం, మనుషులు మనకు సహాయం కాదు. మనుషులు సహాయం చేస్తానని చేయి విడిచొచ్చు. మనుషులు నేను నీకు తోడుగా ఉంటాను, ఎవరు తోడుగా లేకపోయినా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ వెంట ఉంటాను, నేను మాట తప్పను అని చెప్పి మనుషులు చేయి విడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అలా చేయి విడువని దేవుడు. అబ్రహాం రెండవ ఘట్టంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, కరువులో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈయనే నా ఆధారం, నా అవసరతలన్నీ తీర్చే దేవుడు ఈయన అని. కాబట్టి వచ్చే ప్రతి సమస్యకు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము ఏదైనా సమస్య వస్తే మొదట దేవుని దగ్గరికి వెళ్తాడు. విశ్వాస జీవితంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మొదట దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడిగేటువంటి స్వభావం అబ్రహాముది. కాబట్టి రెండవ విషయం ఏం నేర్చుకున్నాడంటే, రెండవ ఘట్టంలో దేవుడే నా ఆధారం, నా అవసరతలన్నీ తీర్చేవాడు నా దేవుడే తప్ప మనుషులు కాదు. ఒకవేళ మనుషుల ద్వారా సహాయం చేసేది కూడా దేవుడే, కానీ మనిషి ఆధారం కాదు, దేవుడే ఆధారం. దేవుడు నడిపించకపోతే, దేవుడు మనల్ని పోషించకపోతే మనం పోషించబడము, దేవుడు నడిపించకపోతే మనం నడవలేము, దేవుడు స్వస్థపరచబడకపోతే మనం ఆరోగ్యంగా ఉండలేము. కాబట్టి దేవుడే నా ఆధారం అని నేర్చుకున్నాడు రెండవ ఘట్టంలో. మూడవ ఘట్టం ఏంటంటే, అసాధ్యం అన్న కార్యములను దేవుడు సాధ్యపరిచి చూపిస్తున్నాడు. జీవితంలో అసాధ్యం అన్న పరిస్థితులు అబ్రహాం ఎదుర్కొన్నాడు. ఏంటి? దేవుడేమో వాగ్దానం చేశాడు, నీ మూలంగా సమస్త వంశములన్నీ నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానమునిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ 70 సంవత్సరాల్లో పిలిచాడు, 75 సంవత్సరాల్లో వాగ్దానం చేశాడు. 100 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. అసాధ్యమైన పరిస్థితి ఏర్పడింది అబ్రహాం జీవితంలో. కానీ దేవుడు ఆ విషయాన్ని సాధ్యపరిచి అబ్రహాం జీవితంలో చూపించాడు. ఇది మనము పోయిన వారం వరకు 12వ వచనం వరకు మనం చూసాం. ఇప్పుడు 4వ ఘట్టంలో కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ ఘట్టంలోకి ఈరోజు కొంచెం ప్రవేశించి దేవుని చిత్తమైతే ముందున్న దినాల్లో మనం ముందుకు కొనసాగుదాం. 4వ ఘట్టం ఏంటంటే 13వ వచనం చదువుదాం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇక్కడ 5 విషయాలు ఉన్నాయి. ఆ 5 విషయాలు వీలైతే చూడడానికి ప్రయత్నం చేద్దాం, లేదంటే తొందర ఏమీ అవసరం లేదు. హల్లెలూయా. నిదానంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన విశ్వాసంలో బలం పొందాలనేది పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, వాగ్దాన ఫలము అనుభవించలేదు మొదటిది. రెండవది ఏంటంటే, దూరం నుండి చూశారు. తర్వాత మూడవది వందనము చేసి, అంటే దూరం నుండి చూసి వాళ్ళు కృతజ్ఞులుగా ఉండి నమ్మారు అనేటువంటి విషయమే వందనం. అంటే వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. తర్వాత మూడవది ఏంటంటే, భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని, భూమి మీద పరదేశులము యాత్రికులము 4వది. తర్వాత విశ్వాసం గలవారై మృతి నొందిరి. ఇది 5వ విషయం. మొదటి విషయాన్ని ఆలోచన చేద్దాం. మొదటి విషయం ఏమంటున్నాడు ఇక్కడ? వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపలేదు అంటున్నాడు. ఇదేంటి? అబ్రహాము వాగ్దాన ఫలం అనుభవింపలేదా? ఈ వచనం చదువుతున్నప్పుడు
ఎలాగుంది ఈ వచనము? వీళ్ళందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, అంటే వాళ్ళు ఆ వాగ్దాన ఫలం అనుభవించలేదంటున్నాడు. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానం వారి ఎడల నెరవేర్చలేదా? ఆ వాగ్దానం వారి జీవితంలో జరగలేదా? దాని అర్థము వాగ్దాన ఫలం అనుభవించలేదు అని అంటున్నాడు. అనుభవింపకపోయినను, అనుభవించలేదు వాళ్ళు అని ఇక్కడ రాయబడింది. వాగ్దాన ఫలము దేవుడు వాగ్దానం నెరవేర్చలేకపోయాడా? వాగ్దానం చేసిన దేవుడు దాని మీద నిలబడలేకపోయాడా? అబ్రహాం జీవితంలో వాగ్దానం జరిగించాడా, జరిగించలేదా? జరిగించకపోయినను అని రాయబడింది అక్కడ. అంటే జరిగించాడా, జరిగించలేదా? వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవించారా, అనుభవించలేదా? మనకు కూడా ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. కొత్త సంవత్సరం అందరూ వాగ్దానాలు తీసుకున్నారా? దానికే పులి స్టాపింగ్ అంతే. కొంతమంది ఆ వాగ్దానం తీసుకోవడం అదే స్టాప్, తర్వాత వాళ్ళకు గుర్తుండదు అది. అయితే ఆ వాగ్దానము దేవుడు ఇచ్చాడని అబ్రహాం మొదట విశ్వసించి బయలుదేరాడు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని నమ్మాడు, దేవుడు నా ఎడల ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని విశ్వసించాడు. కానీ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినానంటే దేవుడు నెరవేర్చలేదా ఏంటి అది అర్థము? అనుభవింపలేకపోయినాను అంటే వాగ్దానం దేవుడు నెరవేర్చలేదా? మీరు ఆలోచన చేస్తే వాగ్దానంలో ఎప్పుడు కూడా కొన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏంటి? ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఏమని వాగ్దానం చేశాడు? అబ్రహాంకు ఏమని వాగ్దానం చేశాడు అది ఆలోచన చేస్తేనే అది నెరవేరిందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చూసారా? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు, పిల్లలే లేరు, వృద్ధాప్యంలో పిలుస్తున్నాడు. పిలిచి భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని అంటాడు. అంటే ఈ వాగ్దానం అబ్రహాం పట్ల నెరవేరిందా లేదా? హెబ్రీ పత్రిక రాసినటువంటి ఆ రచయిత వీళ్ళు అనుభవింపకపోయినను అని అంటున్నాడు. అంటే దేవుడు ఆ వాగ్దానం వారి పట్ల నెరవేర్చాడా లేదా? వాగ్దానం చేసిన దేవుడు దానిని దాని ఫలము వాళ్ళు అనుభవించకపోయినను అనుంది. వాగ్దానం ఇచ్చే ఫలము వాళ్ళు అనుభవింపకపోయినను అంటే దేవుడు అబ్రహాంతో ఇక్కడ వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవింపలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక రచయిత ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? అనుభవింపకపోయినను అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాగ్దాన ఫలం నిజానికి వాళ్ళు అనుభవించారు. ఏంటి? అబ్రహాంకు పిల్లలైనారా లేదండి? అబ్రహాంకు పిల్లలైనారు. అబ్రహాంకు ఇస్సాక్ అనే కుమారుడు పుట్టాడు వృద్ధాప్యంలో. మరి వాగ్దాన ఫలం అనుభవింపకపోయినానంటే వాగ్దానంలో ఉన్నటువంటి విషయాలు ఆ వాగ్దానము ఫలించిందా లేదా అనేది మొదట ఆలోచన చేద్దాం. వాగ్దాన ఫలం అనుభవింపకపోయినా అన్నాడు కదండి, ఆ వాగ్దానము ఫలించిందా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. గలతీ పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో గలతీలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతాను. చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. అబ్రహాంకు ఎవరి గురించి వాగ్దానం చేశాడంట దేవుడు? వాగ్దాన ఫలం ఏంటి? దేవుడు చెప్పిన వాగ్దాన ఫలం ఏంటంటే యేసుక్రీస్తును గూర్చినటువంటి వాగ్దానం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనంటే 100 సంవత్సరాలలో పిల్లలే లేనటువంటి వాడు ఎలా ఆకాశ నక్షత్రముల వలె పిల్లలవుతారు? సముద్రపు దగ్గర ఇసుక రేణువుల వలె ఎట్లా పిల్లలవుతారు? దేవుడు చెప్పినటువంటి
వాగ్దాన ఫలం ఏంటంటే మొదట ఇస్సాకు వాళ్ళకు 100 ఏళ్లలో ఇస్సాకుని ఇచ్చినప్పుడు అక్కడ వాగ్దానం నెరవేరింది. ఇంకొక విషయము, ఆ వాగ్దానం యొక్క ఫలం ఏంటంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి వాగ్దానము అని అంటున్నాడు. అలాగే మనం గమనించినట్లయితే అదే 3వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అబ్రహాంకు దేవుడు ముందుగానే సువార్త ప్రకటించాడు. ఏంటి ఆ సువార్త? భూమి మీద సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునంటే అబ్రహాంకు ఏ సువార్త ముందుగా తెలుపబడింది అంటున్నాడు ఇక్కడ పౌలు. యేసుక్రీస్తును గూర్చినటువంటి వాగ్దానము, ఆ సువార్త ముందుగానే తెలుపబడింది అబ్రహాంకు అని అంటున్నాడు. ఈ వాగ్దానం ఫలించిందా అబ్రహాం జీవితంలో? ఫలించలేదనే చెప్పాలి. అర్థమవుతుందండి? వాగ్దానం ఎప్పుడు కూడా 2 విషయాలు చెప్తుంది. ఇప్పుడు ప్రజెంట్, తర్వాత ముందు జరగబోయేటువంటి విషయాలు. ఇప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో ఫలించిందా అంటే, అబ్రహాం జీవితంలో ఆ వాగ్దానం ఫలించిందంటే ఒక విధంగా ఇస్సాకు పుట్టడం వల్ల ఆ వాగ్దానం అతని జీవితంలో ఫలించింది. అలాగే ఇంకొక రీతిగా వాగ్దానంలో చెప్పబడినటువంటి వాగ్దానం అది ఫలించలేదు. అదేమిటంటే చనిపోయిన తర్వాత 3వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి చూద్దాం చూడండి. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా అబ్రహాం యొక్క సంతానము. చెప్పబడినటువంటి వాక్యము మనం ఆలోచన చేసినట్లయితే అతడు బ్రతికి ఉన్నప్పుడు ఆ వాగ్దానం నెరవేరిందా అనేది విషయం. అక్కడ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను అనేటువంటి విషయము దేవుడు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడదని ఇస్సాకును ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక ఫలాన్ని అతడు అనుభవించలేదు. యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త అబ్రహాంకు ప్రకటించాడు అన్నాడు కదా. వాగ్దానంలో ఎల్లప్పుడూ కూడా 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది, తర్వాత ఇంకో విషయం జరుగుతుంది. ఇప్పుడు మనము వాగ్దాన ఫలం అనుభవిస్తున్నామా లేదంటే మనం అనుభవిస్తున్నాం? రక్షింపబడ్డామా? రక్షణ పొందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నామా? పొందుకున్నాము. ఇంకొక వాగ్దాన ఫలం ఏంటంటే చనిపోయిన తర్వాత మనందరము బ్రతుకుతాము, మనందరం కూడా మరలా జీవితం ఉంది అనేటువంటిది ఇప్పుడు మనందరం కూడా చూడలే. కానీ అది ఉందా లేదా? అది ఉంది. దాన్ని దూరం నుండి చూసి వందనం చేశారంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తిప్పండి ఒకసారి. వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనం చేశారంట. అంటే బ్రతికున్నప్పుడు జరిగేటువంటి విషయాలు, చనిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాలు. బ్రతికున్నప్పుడు జరిగేటువంటి విషయం ఏంటంటే రక్షణ పొందుకున్నాడు, ఇస్సాకును పొందుకున్నాడు, దేవుని యొక్క కార్యాలు చూశాడు ఎన్నో. కానీ యేసుక్రీస్తు రాకడను అబ్రహాం అప్పుడు చూశాడంటే చూడలే. యేసుక్రీస్తు రాకడను అబ్రహాం అప్పుడు చూడలేదు. అది తర్వాత కొన్ని ఏళ్లకు జరిగింది. యేసుక్రీస్తు రాకడ ఆయన యందు విశ్వాసం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా అబ్రహాము పిల్లలు అవ్వడం అనేటువంటిది భూమి మీద ఆకాశ నక్షత్రంలో వలె అబ్రహాం సంతానం. ఈరోజు ప్రతి విశ్వాసి కూడా అబ్రహాం సంతానం. ఎంతమంది మారారు? ఇసుక రేణువుల వలె ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరూ కూడా అబ్రహాం సంతానం. ఆ వాగ్దానము అప్పుడు అబ్రహాంకు నెరవేరిందంటే నెరవేరలేదు, కానీ అది నమ్మాడు. అప్పుడే అది నమ్మి దూరం నుండి చూచి వందనం చేసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనందరి జీవితంలో వాగ్దానం నెరవేరుతుందంటే వాగ్దానము నెరవేరుతుంది, కానీ ఇంకొక భాగము అది మనము దూరం నుండి చూచి, ఏంటంటే చనిపోయిన తర్వాత మనకు జీవం ఉంది, అది దూరం నుండి చూసి అబ్రహాము వందనము చేశాడు. అది రెండవ విషయం. యోహాను సువార్తలో ఒక వచనాన్ని చూద్దాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము
56వ వచనం నేను చదువుతాను, దయచేసి చూద్దాం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనేను. పైన ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పే బోధ ఇవన్నీ విని మా తండ్రి అబ్రహాం అన్నారు. మీ తండ్రి అబ్రహామా? మా తండ్రి అబ్రహాం అని గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. మా తండ్రి ఎవరు? ధర్మశాస్త్రం మాది, మేము దేవుని కుమారులము, దేవుని పిల్లలం మేము. మా తండ్రి ఎవరో తెలుసా? మా తండ్రి అబ్రహాము, అబ్రహాము యొక్క పిల్లలం మేము. మీ తండ్రి ఎవరు చెప్పన్నట్లు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అయితే యేసుప్రభు అంటున్నాడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాను. మీ తండ్రి అంటున్నారు కదా మీరు, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినం చూడాలని మిగుల ఆనందించాను అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త ఆ రోజు అబ్రహాంకు వాగ్దానం చేశాడా లేదంటారా? వాగ్దానము అబ్రహాంకు చేశాడు. ఆ వాగ్దానమును దూరం నుండి చూచి ఆ వాగ్దానం నెరవేరబోతుంది అని చూశాను అని బైబిల్ మాట్లాడుతుంది కదా. అది చూచి సంతోషించాను. అందుకు యూదులు కోపన్నారు, నీకు సరిగా 50 ఏళ్ళు కూడా లేవు, మా తండ్రి అబ్రహాం తెలుసు అంటున్నావు నువ్వు. నిన్నగాక మొన్న వచ్చి పుట్టావు, మా కళ్ళ ముందరే పుట్టావు, నీకు సరిగా 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు మా తండ్రి గొప్ప తండ్రి, మా తండ్రి అయిన అబ్రహాము నిన్ను చూడాలని ఆశపడ్డా అని అంటారు. ఈరోజు కూడా చాలామంది నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల కిందట వచ్చిన యేసు ప్రభుని పట్టుకొని వీళ్ళు దేవుడు అని ఆరాధిస్తున్నారు అంటారు. వీళ్ళు పెద్ద జ్ఞానులు, వీళ్ళని మించిన జ్ఞానులు ఎవరు ఉండరు. ఇది మూర్ఖత్వం అని బైబిల్ చెప్తుంది. 2025 సంవత్సరాల కిందట వచ్చినటువంటి యేసు ప్రభు దేవుడు అని వీళ్ళు మొక్కుతున్నారు. అంటే అంతకుముందు జనాలు లేరా? అంతకుముందు ఎంతమంది బతికినారు, ఎంతమంది పూర్వం ఉన్నారు? బైబిల్ చెప్పేటువంటి విషయం దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు అబ్రహాం నా దినం చూడాలని ఆ రోజే ఆనందించాడని అంటున్నాడు. అంటే అబ్రహాంకు చేయబడిన వాగ్దానం ఏంటి? యేసుక్రీస్తుని యొక్క రాకడ, ఆయన వచ్చి మనుషులందరినీ రక్షిస్తాడనేటువంటిది రక్షణ ప్రణాళికను గురించినటువంటి వాగ్దానము దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో చేసినందుకు ఆ వాగ్దానమును నమ్మాడు కాబట్టే తన కుమారుని బలిగా అర్పించమంటే ఏ సందేహం లేకుండా బలి అర్పించడానికి పోతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించినటువంటి వాగ్దానము నా సంతానం ద్వారా జరగబోతుంది కాబట్టి నా కుమారుని బలిగా అర్పిస్తే అది జరగదు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి అందుకే విశ్వాసంతో కుమారుని బలిగా అర్పించంటే కూడా బయలుదేరి ముందరు పోయినాడు. అప్పుడు వీళ్ళందరికీ కోపం వచ్చింది, మా తండ్రి అబ్రహాం ఎవరు, నువ్వు నిన్నగాక మొన్న వచ్చి అబ్రహాం తెలుసా అంటాడని. కాదు, అబ్రహాం చేయబడిన వాగ్దానం యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి వాగ్దానము అని అంటున్నాడు. అని చెప్తూ ఏమంటున్నాడు ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో అతను ఆ రచయిత ఏమంటున్నాడు అంటే దూరం నుండి చూచి. హల్లెలూయా. మనందరం కూడా ఇప్పుడు పరలోకాన్ని చూసినారండి ఎవరైనా? ఎవరు చూలే. ఎవరైనా పరలోకం చూసి వచ్చింటే, ఒక ఆయన పరలోకాన్ని చూసి వచ్చినని ప్రసంగం చేస్తుంటే, పరలోకం ఎట్లుందో మీకు చెప్తానని ప్రసంగం చేస్తుంటే అందరు చర్చిలోంచి పక్కపోయి ఆయన చెప్పేది వింటున్నారు. ఈయన ఏదో బైబిల్ తెరిచి వాక్యం చెప్తున్నాడు, ఆడ పరలోకాన్ని చూసి వచ్చినాడట, పరలోకం ఎట్లుందో ఒకసారి విందామని చెప్పి పోయినాడట. అక్కడికి ఎవరు ఎక్కిపోలేదు, కిందికి దిగి రాలేదని బైబిల్ చెప్తుంది. కానీ అది ఉందంటారా లేదంటారా? అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడినాడు. ఒక విధానంగా నెరవేరింది. ఎవరు? ఇస్సాకునిచ్చాడు. యేసుక్రీస్తు రాబోతున్నాడు అనేటువంటిది అప్పుడు నెరవేరాల. మన జీవితంలో కూడా ఒక పక్క వాగ్దానం దేవుడు ఇచ్చాడు, అది ఇప్పుడు నెరవేరుతుంది. ఆశీర్వాదాలు వస్తున్నాయి, యేసు రక్తంలో కడగబడుతున్నాం, రక్షణ మనకు వచ్చింది, యేసులో దీవించబడుతున్నాం. ఇవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయంటే వాగ్దానం జరుగుతుంది. ఈ వాగ్దాన ఫలము వాళ్ళు అనుభవింపకపోయినను పరదేశులము యాంత్రికులమై ఉండి విశ్వాసంతో మృతి పొందిరి అని బైబిల్ మాట్లాడుతుంది. మనందరం కూడా విశ్వాస జీవితంలో దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేరిందంటే ఒక పక్క నెరవేరింది. ఏంటి? దేవుని దీవెన, రక్షణ, ఆశీర్వాదాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఇంకొక పక్క నెరవేరబోతుంది. అదేంటో తెలుసా? మనం చనిపోతే మరలా బతుకుతాం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి ధైర్యంగా ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాం. అది విషయం. ఆ వాగ్దానం ఇప్పుడు ఒక పక్క నెరవేరలా. ఇంకా అది ఎప్పుడు నెరవేరుతుందంటే మన జీవిత తదనంతరం అది నెరవేరుతుంది. అది మనం చూడాలా. ఇంకా అబ్రహాం కూడా
యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ దినాన్ని చూడాలని అప్పుడు ఆనందించాడు. దేవుని యొక్క వాగ్దానము ఇంకా రెండో పక్క నెరవేరలే, అతడు మరణించి చనిపోయాడు. కానీ విశ్వాసంతో వాళ్ళు చనిపోయినారంట. హల్లెలూయా. ఒక విశ్వాసి ఎట్లా చనిపోవాలా? విశ్వాసంతో చనిపోవాలా. ఎట్లా చనిపోవాలి? యేసునందు విశ్వాసం ఉంచి, నేను చనిపోతే ఇక్కడ చనిపోయినా పర్లేదు, నేను చెప్తున్నాను, యేసునందు విశ్వాసం ఉంచి చనిపోతే ఇక్కడ కళ్ళు మూయొచ్చు, కానీ మళ్ళీ అక్కడ వెంటనే కళ్ళు తెరుస్తారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతారు. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. దానికి దూరం నుండి చూసి వందనాలు చెప్పినారంట వాళ్ళు. హల్లెలూయా. దూరం నుండి చూసి వందనం చేసి, ఎలా వందనం చేయగలిగారు వాళ్ళు? వాక్యాన్ని అపనమ్మకంతో వాళ్ళు విశ్వసించలే. ఎలా వందనం చేశారంటే రూఢిగా విశ్వసించారు. రోమాపత్రికలో ఒక మాట చూసి ముందుకు వెళ్దాం. చూడండి, రోమాపత్రికలో నేను చదువుతాను, 20వ వచనం చూద్దాము. రోమాపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహపడక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఇది పోయిన వారము చూసామనుకుంటా ఈ వచనము. విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడలేదు. అవిశ్వాసం వలన, అవిశ్వాసం ఏం చేస్తుందంటే ఎప్పుడు సందేహాలు తీసుకొస్తుంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం వింటారు, ఆడ గేట్ దాటిపోయిన వెంటనే, గేట్ దాటుతున్నాగానే ఇదెల్లా జరుగుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు మస్తు ప్రసంగం చేస్తారు, వాక్యం చెప్తారు, కానీ అది అలా జరగదు. అవిశ్వాసము సందేహాన్ని తీసుకొని వస్తుంది. మేము ఎన్ని రోజుల నుంచి నమ్ముకున్నాము, ఎంత నమ్మినా కూడా మా జీవితంలో ఏం జరగలే, అది జరగంది నీకెట్లా జరుగుతుంది అని అంటారు. వాగ్దానం చేస్తాడు దేవుడు, అది జరగదు, అది ఎప్పుడో జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ట్రై చేయి, ఆడ వాక్యం వినాలి, అంతేగాని దాన్ని నమ్మకూడదు, దాని ప్రకారంగా చేయకూడదు, అది జరగదు మనకు అని. అవిశ్వాసం ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని కలగజేస్తుంది. అబ్రహాం చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహపడలేదు. అవిశ్వాసం ఎప్పుడు కూడా సందేహాలను తీసుకొని వస్తుంది. సందేహం, జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా, సాధ్యమవుతుందా కాదా, అన్ని సందేహాలను తీసుకొని వచ్చేదే అవిశ్వాసం. వాగ్దానానికి వ్యతిరేకంగా వచ్చే ఆ సందేహాలన్నీ కూడా అవిశ్వాసం వలన వచ్చేదే. చూడండి, దేవుని మహిమపరిచి, సందేహించక దేవుని మహిమపరిచి. దేవుని ఎట్లా మహిమపరిచాడంట? ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. వాగ్దానం చేసిన దేవుడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వ్యక్తి మనిషి కాదు. మనిషి వాగ్దానం చేసి వదిలిపెడతాడు. ఇక్కడ వాగ్దానం చేసిన వాడు మనిషి కాదు, మహిమగల దేవుడు. మనిషి వాగ్దానం చేస్తాడు, నాకు ఓటేయండి, ఇంట్లో మొత్తం నీళ్లు వారిస్తాం, మీ ఇంటికి కుళాయి అంటాడు. రోడ్లు వేయరు, నీళ్లు రావు, ఇల్లు రాదు. ఇల్లు లేని వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఎవరికి వచ్చింది ఇల్లు? వచ్చిన వాళ్ళకు ఓకే, దేవునికి స్తోత్రం. వాగ్దానం చేస్తారు, కానీ అది జరుగుతుంది అంటే అంతే. మనిషి వాగ్దానం చేస్తారు, కానీ అది నమ్మడానికి కొన్నిసార్లు సందేహాలే ఎక్కువ. మనిషి వాగ్దానం చేశాడంటే. కానీ అబ్రహాము మనుషుల వైపు చూడలే, దేవుని వైపు చూశాడు. సమస్య పక్కన పెట్టాడు, సమస్య ఇటువైపు పెట్టాడు, దేవుని వాగ్దానం ఇటువైపు పెట్టాడు. సమస్య ఇటువైపు పెద్దదే. సమస్య ఎంత పెద్దది? అప్పులు పెద్దవే, కష్టాలు పెద్దవే, రోగం పెద్దదే, పరిస్థితులన్నీ పెద్దవే. పెద్దవన చిన్నవి కాదు, అన్నీ పెద్దవే. ఏంటి ఆ పెద్ద సమస్య? నాకు ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా కూడా, ఆదికాండం 15వ అధ్యాయం చదివితే, నాకు ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా కూడా నా ఇంట్లో పనిచేసి ఆ ఎలియేజరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా, నువ్వు ఎన్ని ఇచ్చినా నాకేం లాభం లేదు, ఇవన్నీ కూడా ఎవరికో పోతాయి, నాకు పిల్లలు లేరు, సంతానం లేదు అంటాడు. సమస్యనా కదా? పెద్ద సమస్య. ఏంటి? ఇన్ని ఆస్తిపాస్తులు కలిగి ఉంటే నాకు ఎవరు లేరు అంటున్నాడు. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, లేదు, నీకు గర్భఫలాన్ని నేను ఇస్తాను అని అంటాడు. అంటే ఇంటికి పోయి చూసే సమస్య పెద్ద సమస్య. ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నారు. 17వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ పోతే అబ్రహాంకు నవ్వు వచ్చింది. 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 99 ఏళ్ళు వచ్చినాయి. 100 ఏళ్ళు, రమారామి 100 ఏళ్ళు, శారాకు 90 ఏళ్ళు వచ్చినాయి.
ఇంకా వాగ్దానం ఎప్పుడు నెరవేరేది? ఆమెకు 90 ఏళ్ళు వచ్చా, నాకు రమారమి 100 ఏళ్ళు అయ్యా, ఇంకా వాగ్దానం ఏడ నెరవేరుతుందని దేవుడు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు అదే సబ్జెక్ట్. ఇతను మర్చిపోయినా కూడా దేవుడు మర్చిపోలే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని అబ్రాహాం తెలుసుకోవాలని దేవుడు వెయిట్ చేశాడు. వెయిట్ చేసి మళ్ళీ 100 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి నేను నీకు సంతానం ఇస్తానంటే, మీరు చదవండి 17వ అధ్యాయంలో అబ్రహాము నవ్వినాడట, నవ్వుకున్నాడని రాయబడి ఉంటుంది అక్కడ. సాగిలపడి అబ్రహాము నవ్వాను అని ఉంటుంది. నవ్వొస్తారు రాదండి? 100 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత అబ్రహాంకు ఇంకా నవ్వొచ్చింది. ఇప్పుడు ఏడ పిల్లలు ఇస్తావు, చెప్పుకుంటూ వచ్చినావు కానీ నీ వాగ్దానం నెరవేరింది లేదు, నేను చూసింది లేదు, దేవా ఏంది పరిస్థితి అని చెప్పి ఇంకా లాస్ట్కి మళ్ళీ వచ్చి దేవుడు మాట్లాడితే అక్కడ నవ్వు వచ్చింది అతనికి. కానీ మీరు గమనించండి, మరలా దేవుడు ప్రత్యక్షమై, మహిమ గల దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై అయ్యాడని స్టెఫెను మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు చెప్పాడు, ఇప్పుడు అబ్రహాం ఏంటంటే పేరు మార్చేసినాడు. నీ పేరు ఇంకా అబ్రహాం కాదు, నీ నోరు సరిగా లేకపోతే నీ జీవితంలో వాగ్దానం జరగదు. అర్థమవుతుందండి? నోరు సరిగా లేదనుకో, వాగ్దానానికి వ్యతిరేకంగా నోరు మాట్లాడితే నీ జీవితంలో అది జరగదు. కాబట్టి అబ్రహాం తీసేసి అబ్రహాము నీ పేరు ఏంటి? అనేక జనములకు తండ్రి. తర్వాత అలాగే ఎలిజబెత్ జకరియా విషయంలో కూడా అదే జరిగింది. నీకు పిల్లలు అవుతారంటే జకరియా కూడా నవ్వుకున్నాడు. పిల్లలు పుట్టే వరకు నువ్వు అతని నోరు దేవుడు స్టాప్ చేశాడు. పిల్లలు అయిన తర్వాత నోరు తెరిచాడు. ఎందుకంటే నోరే ఆపేది ఆశీర్వాదాలు. కాబట్టి అబ్రహాంకు దేవుడు చెప్పాడు, ఇంకా నీ పేరు అబ్రహాం కాదు అబ్రహాము అని చెప్పి మార్చేశాడు. మార్చిన తర్వాత దేవుడు అబ్రహాము దేవుని పూర్తిగా నమ్మాడు. ఎంత నమ్మాడంటే సమస్య ఇటు పక్క ఉంది, వాక్యం ఇటు పక్క ఉంది. ఈ రెండు పోల్చుకున్నాడు, 2 పేజీల్లాగా. ఇటొక పేజీ ఉంది, ఇటొక పేజీ ఉంది. ఈ పేజీ గొప్పదే, ఈ పేజీ గొప్పదంటే ఇది చూడనికే సమస్య పెద్దదే, కానీ దీనికంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. హల్లెలూయా. అప్పులు సమస్యలు పెద్దగా ఉన్నాయంటే పెద్దగానే ఉన్నాయి. సమస్య ఎంత పెద్దదంటే ఇప్పుడు అసాధ్యం, ఇది జరగదన్నట్లనే ఉంది. కానీ ఆ సమస్య కంటే గొప్ప దేవుడు నేను నమ్ముకున్న దేవుడు అని చెప్పి అబ్రహాము రూఢిగా నమ్మాను. అదే కదండి అక్కడ ఏమని, రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాను. చూడ్డానికి మేము బలహీనమే, మా దగ్గర బలం లేదు, అది జరుగుతుంది అనడానికి కూడా అవకాశం లేదు, మేమైతే బలహీనమే. కానీ నా దేవుడు బలవంతుడు, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని అబ్రహాము నమ్మాడు. ఈరోజు అదే అబ్రహాము దేవుడు మన దేవుడు. అదే అబ్రహాము దేవుడు నిన్న నేడు మారని దేవుడు. అదే అబ్రహాము దేవుడు మన దేవుడు. మనం ఎంతైతే విశ్వసిస్తామో అన్ని కార్యాలు దేవుడు మన ఎడల చేయగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందుకున్నాడంట. 100 ఏళ్లలో కూడా బలం పొందుకున్నాడు. కానీ అది బలహీనమైన పరిస్థితి. దేవుని యొక్క బలాన్ని ఇతని బలాన్ని పోల్చుకుంటే నా బలాలన్నీ పక్కన పెడతాను, ఇంకా నా దేవుడు ఎంత గొప్ప దేవుడో అది చూస్తానని విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. కాబట్టి వాళ్ళు విశ్వాసంతో మృతి పొందిరంట. ఒక విశ్వాసి విశ్వాసంతో జీవిస్తూ విశ్వాసం అనే మంచి పోరాటం పోరాడి వారి జీవితాన్ని ముగించుకున్నప్పుడు మరలా మనకు దేవుని సన్నిధి ఉందని బైబిల్ మాట్లాడుతుంది.